ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా మార్గంలో కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఈరోజు కొత్త సంవత్సరం ఆరంభమైనప్పటి నుంచి ఏవో ఒక కార్యక్రమాలు, ఏదో ఒక రకమైనటువంటి దాంట్లో ఎంగేజ్ అయి ఉండడం, అంటే రకరకాలైనటువంటి పరిస్థితులు మీకు సాయి టీవీ చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది కదా. కొత్త సంవత్సరం 10 రోజుల పాటు అక్కడే ఉండడం, ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా ఏదో బాబా తత్వంలో ఏదో అలజడి జరిగిపోతుందని చెప్పి మనస్సు రకరకాలుగా స్పందించడం, ఇదంతా దీంతో ఒక రకమైనటువంటి వాతావరణంలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇటువంటి వాతావరణంలోకి వెళ్ళినటువంటిది లేదు. ఎప్పుడూ కూడా మన పని మనం చేసుకుంటూ బాబా పట్ల ప్రేమను పెంచేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఈ సంవత్సరము వరాల సాయి వార్షికోత్సవము 23వ తేదీ వచ్చింది. సాధారణంగా వరాల సాయి వార్షికోత్సవం అంటే ఒక నెల రోజుల నుంచి మందిర వార్షికోత్సవం ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి ఆలోచన, ఆనందం ఇదంతా ఉండేది. ఎందుకో ఇప్పుడు జరుగుతున్నటువంటి బాబా పైన జరుగుతున్న ఈ పరిణామాలు, వీటన్నింటిలో ఫుల్లుగా ఎంగేజ్ అయి ఉండడం, దీంతో మన కోసం తరలి వచ్చి ఇక్కడ కూర్చున్నటువంటి బాబాను నేనేమన్నా విస్మరించానేమో అనేటువంటి ఒక తలంపు, ఒక సిగ్గు, ఒక బిడియం ఇవన్నీ వచ్చేసాయి. ఎందుకంటే వరాల సాయి లీలా మహిత్యము పోయిన సంవత్సరము 8 ఎపిసోడ్లు చెప్పా. అంతకుముందు దాదాపు 10-12 ఎపిసోడ్లు చెప్పా. ఆయన లీలా మహత్యం గురించి ఎంతో గొప్పగా ఆయన వార్షికోత్సవానికి ముందు మాట్లాడుకునేటువంటి వాళ్ళం. కానీ ఈసారి విచిత్రంగా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. అందుకనే ఈరోజు ఉదయం లేస్తూనే ఒక రకమైనటువంటి బాధ నాలో కలిగింది. అరే, మన కోసం దిగివచ్చి వరాల సాయి రూపంలో ఇక్కడ కూర్చున్నటువంటి ఆయన పండగ గురించి 1-2 రోజుల ముందైనా మాట్లాడకపోతే ఎలా అనేటువంటి భావన నాలో కలిగింది. ఎందుకంటే బాబా ఏ పరిస్థితుల్లో సాయి టీవీ అనేటువంటి సాధనం ద్వారా మీ ముందుకు ఆయన యొక్క తత్వాన్ని చెప్పడానికి వచ్చారో, ఆ తత్వాన్ని చెప్పేటువంటి వ్యవస్థను కాపాడుకోవడానికి ఆయన ఒక రూపం తీసుకొని వరాల సాయి రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు. ఈరోజు సాయి టీవీ వ్యవస్థ కొంత స్థిరంగా నడుస్తుంది అని అంటే శ్రీ వరాల సాయి దయవల్లనే అది నడుస్తుందనేటువంటిది నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే వరాల సాయి మందిరము ఏదో సాదాసీదా మందిరంగా నిర్మించినటువంటిది కాదు. ఎంతోమంది తల్లుల ప్రేమ అందులో దాగి ఉంది. బాబా తత్వానికి సంబంధించి భవిష్యత్ తరాలకు ఇక్కడి నుంచి గొప్ప మార్గనిర్దేశనం రానుందనేటువంటి ఆశ చాలామంది తల్లులు 7-8 సంవత్సరాల క్రితం కన్నటువంటి కలకు ప్రతిరూపం వరాల సాయి మందిరం. వరాల సాయి మందిరము ఇటుకలతో కట్టినటువంటిది కాదు, మమతానురాగాలతో నిర్మించబడ్డటువంటిది. మమతానురాగాలే దీనికి పునాది. ఆడబిడ్డల అనురాగమే ఆలయమైంది, ఆ తల్లుల ప్రేమే వరాల సాయి రూపమైంది. అందుకనే ఇక్కడ ప్రేమ ఉంటుంది. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా బాబా చిరు దరహాసంతో ప్రేమతో ఇక్కడ పలుకరిస్తూ ఉంటారు. అదేవిధంగా వరాల సాయి మందిరము కేవలము పూజా పునస్కారాలకు సంబంధించినటువంటి ఒక సాధారణమైనటువంటి ఆలయం కాదు. ఇక్కడ అద్భుతమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ అద్భుతమైనటువంటి సాయి తత్వ బోధ ఇక్కడి నుంచి జరుగుతుంది. వరాల సాయి మందిరము కరోనాకు ఒక 3 మాసాల ముందు నిర్మించబడ్డటువంటి మందిరం. ప్రతిష్టాపన జరిగిన తర్వాత సరిగ్గా 3 నెలలకు కరోనా అనేటువంటి మహమ్మారి వచ్చింది. ఆ సమయంలో వరాల సాయి మందిరంలో జరిగినటువంటి విశ్వశాంతి యజ్ఞం మరెక్కడా కూడా జరగలేదు. ఇక్కడ ఆ రోజు చేసినటువంటి సంకల్పంతో ఎంతమంది ధైర్యంగా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా సాయి టీవీలో చూస్తూ, కరోనా ఫస్ట్ ఫేజ్లో ఏ ఆలయము తెరచలేదు, షిరిడీ ద్వారాలే మూయబడ్డాయి, ఏ ఆలయానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కానీ సాయి టీవీ ద్వారా వరాల సాయి అందరికీ కూడా ఒక ధైర్యాన్ని చెప్తూ ఆ రోజు ఇక్కడ వారు చేయించినటువంటి మహాయజ్ఞం ఏమిటో తెలుసా? శ్రీ సాయి సచ్చరిత ఓవి గ్రంథాన్ని అక్షరం క్రమబద్ధం చేసినటువంటి
ఒక గొప్ప సందర్భం ఇక్కడ ఉంది. ఎవరైతే కరోనా మహమ్మారితో బాధపడుతున్నారో, ఎవరైతే తమకు ఇబ్బంది ఉందని చెప్పారో, వాళ్ళందరి పేరు మీద వారికి స్వస్థత చేకూర్చాలని చెప్పి సచ్చరిత మహాయజ్ఞాన్ని 53 రోజులు ఇక్కడ చేయడం జరిగింది. ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని రాయడం అంటే మామూలు విషయం కాదు. అక్షరం తిరిగి కలంతో రాయబడ్డది. ఎందుకోసం? లోక కళ్యాణం కోసం. వరాల సాయి మందిరంలో కరోనా సమయంలో మమ్మల్ని రక్షించమని చెప్పి అనేక మంది ప్రాధేయపడితే వరాల సాయి మందిర సమక్షంలో చేసినటువంటి ఆనాటి స్వర్ణపుష్ప పూజలు ఎంతమంది ఆరోగ్యాలను కాపాడాయో తెలుసా? ఒక భక్తురాలు ఆ తర్వాత వచ్చి చెప్పినటువంటి ఆ లీలను వింటే నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళ నాన్నగారిని కరోనా వస్తే హాస్పిటల్లో జాయిన్ చేశారట. డాక్టర్లు చెప్పారట 30 రోజుల పాటు, ఎందుకంటే బీపీ షుగర్ ఇవన్నీ ఉన్నాయి, 30 రోజుల పాటు మీ నాన్నను ఇక్కడ క్వారంటైన్లో పెట్టాలి అని చెప్పారట. తర్వాత 4 రోజులకు పరిస్థితి బాగలేదు, ఐసీయూలో పెట్టాలి, వెంటిలేటర్ పెట్టాలి, కనీసం వారం రోజులైనా ఐసీయూలో ఉంచాలి అని చెప్పి డాక్టర్లు చెప్తే ఆ బిడ్డ తన తండ్రి ఆరోగ్యం గురించి వరాల సాయికి మొక్కుందట. బాబా, వాళ్ళు వారం రోజులు అంటున్నారు, నా తండ్రి ఒక్క రోజుకు మించి ఐసీయూలో ఉండడానికి నాకు మనసు అంగీకరించట్లేదు. వాళ్ళు ప్రతిరోజు కూడా ఐసీయూ ఛార్జెస్ 40,000 రూపాయలు చెప్పారు, మెడిసిన్ కాకుండా. నువ్వు మా తండ్రిని వారం రోజులు అంటున్నారు, వాళ్ళు 2 రోజుల్లో బయటపడేస్తే మిగతా 5 రోజుల యొక్క డబ్బు నీకు నేను దక్షిణగా సమర్పిస్తానని చెప్పి అక్కడి నుండే వరాల సాయికి మొక్కుకుందట. సరిగ్గా 3 రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారిని ఐసీయూ నుంచి తీసుకొచ్చి మామూలు వార్డులోకి షిఫ్ట్ చేశారు. అప్పుడు ఆవిడ 4 రోజులకు సంబంధించినటువంటి ఆ దక్షిణ ఏదైతే ఉందో దాన్ని వరాల సాయికి సమర్పించి, ఆ తర్వాత బాబాగారికి మనం చేయించినటువంటి ఆ స్వర్ణతాపడంతో కూడినటువంటి వెండి సింహాసనానికి వారు ఆ దక్షిణ సమర్పించడం జరిగింది. ఇట్లా ఆపత్కాలంలో ఉన్నటువంటి వాళ్లకు వరాల సాయి మందిరము గొప్ప స్వాంతనని ఇచ్చింది. ఎందుకంటే వరాల సాయి మందిరము ఒక సాధారణమైనటువంటి ఇటుకలతో నిర్మించినటువంటిది కాదు. ఇక్కడ బాబా మీకు ప్రత్యక్షంగా వరాల సాయి రూపంలో మీకు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. కానీ వారి శక్తి అంతా కూడా ఈ నిర్మాణంలో దాగి ఉంది తెలుసా? కట్టినటువంటి ఈ భవనంలో ప్రతి ఇటుకపై సాయి సాయి అనేటువంటి నామాన్ని ఆ రోజు మేము రాయించాం. నామం యొక్క మహిమ తెలుసు కాబట్టి. నామం ఎంత శక్తివంతమైనటువంటిది. నామం కాలుని మెడను విరిచివేస్తుంది. నామం మృత్యువును తప్పిస్తుంది. నామం సకల అరిష్టాలను తొలగిస్తుంది. నామం అత్యంత శక్తివంతమైనటువంటిది. అందుకనే ఈరోజు వరాల సాయి మందిరంలో అన్ని మందిరాల్లో ఉన్నట్టు అభిషేకాలు, రకరకాలైనటువంటి పూజలు ఇవన్నీ ఏవీ లేకపోయినా ఒక నిరాడంబరమైనటువంటి భక్తి ఇక్కడ ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆ భక్తియే ప్రేమపూర్వకమైనటువంటి భక్తి. అందుకనే ఈ మందిర ప్రాంగణంలో అడుగుపెట్టినటువంటి వాళ్లకు ఎంత గొప్ప స్వాంతనంటే, చాలామంది మందిరానికి వస్తూ ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళందరూ చెప్తారు, ఒక్కసారి వరాల సాయి మందిరంలో అడుగు పెట్టేటువంటి భాగ్యం దొరికితే ఖచ్చితంగా మేము ఏది అనుకుంటామో అది తప్పకుండా నెరవేరుతుందని అంటారు. ఎందుకంటే వరాల సాయి మందిరము వచ్చేటువంటి వాళ్ళు కేవలం చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కాదు. నెల్లూరు నుంచి వస్తారు, బెంగళూరు నుంచి వస్తారు, అనేక ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. ఎందుకు వస్తారు? వాళ్లకు అక్కడ మందిరాలు లేకనా? లేకపోతే బాబా ఎక్కడైనా బాబానే కదా. కానీ బాబా తత్వము రుణానుబంధం పైన ఆధారపడి ఉంటుంది. చాలామంది ఈరోజు వరాల సాయి మందిరంతో కనెక్ట్ అయి ఉన్నటువంటి వాళ్ళు రుణానుబంధంతో కనెక్ట్ అయ్యారు. ఇటీవల కాలంలో సాయి బంధు బెంగళూరు నుంచి వారి కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వచ్చారు. వాళ్ళ కొడుకు ప్రతిసారి ఒక ప్రశ్న వేస్తారట, నానా మన బెంగళూరులో ఇన్ని మందిరాలు ఉన్నాయి కదా, షిరిడీకి కూడా వెళ్తావు కదా, మళ్ళీ ఎందుకు నానా వరాల సాయి మందిరానికి వెళ్ళాలంటావు ప్రతిసారి నువ్వు? ఎందుకు నువ్వు వరాల సాయి మందిరంలో జరిగేటువంటి కార్యక్రమాలకు ఎందుకు నువ్వు దక్షిణ కడతావు అని అడిగారట. ఆ సాయి బంధువు నన్ను అడిగారు, మా అబ్బాయి ప్రతిసారి
ఇదే ప్రశ్న వేస్తాడు. దాని సమాధానం నేను రకరకాలుగా చెప్తున్నాను, కానీ వాడు కన్విన్స్ కావట్లేదు. సార్ మీరు ఏదైనా చెప్పండి అన్నారు. ఒకటే చెప్పా, ఒక్క రుణానుబంధమే అమ్మా. ఆ రుణానుబంధం బాబాతో మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలంతో రుణానుబంధం. ఎందుకంటే ఇప్పుడు మందిరం కట్టినటువంటి ఈ ప్రాంతం నాకు అస్సలు తెలియదు. నేను ఎక్కడో దిల్సుఖ్ నగర్లో పుట్టి పెరిగాను. అనేక చోట్ల ఉద్యోగాలు చేస్తున్నప్పుడు బంజారాయిల్స్, హైటెక్ సిటీ చోట్ల ఉండడం జరిగింది. కానీ చివరికి ఎక్కడైతే నాకు రుణం ఉందో అక్కడే నా సద్గురువు వచ్చి కూర్చొని అక్కడే నేను ఉండేలాగా చేశారు. అంటే ఈ నేలతో ఉన్నటువంటి రుణానుబంధం, సద్గురువు ఎక్కడుంటే ఆ నేలతో మనకు రుణానుబంధం ఉంటుంది. ఏమో ఎన్నో జన్మల క్రితము మనం ఈ ప్రాంత భూమిపైన కలిసి ఉన్నటువంటి వాళ్ళమేమో, కాబట్టి ఆ కలిసి ఉన్నటువంటి రుణానుబంధమే ఇక్కడి వరకు లాక్కొస్తుంది. నువ్వు అన్నట్టు నిజమే, బెంగళూరులో మందిరాలు లేవా, మీ గ్రామంలో లేదా, షిరిడీలో లేదా, కానీ ఎందుకు ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నారు? అదొక రుణానుబంధం. ఆ రుణానుబంధం తెగిపోయేటువంటిది కాదు. ఎందుకంటే బాబా ఒకసారి శ్యామాతో అంటారు, శ్యామా నీవు, నేను, కాకాసాహెబు, అదేవిధంగా తాత్యాసాహెబ్ నూల్కర్, కపర్దే అందరం ఒక వీధిలో నివసించే వాళ్ళము అని అంటారు. అందుకనే కదా వాళ్ళందరినీ తన వద్దకు తెచ్చుకున్నారు. ఇదే రుణానుబంధం. భగవంతుడు ఎక్కడైతే ఏ నేలపైనైతే వెలుస్తారో, సాయిబాబా మందిరాలు అన్ని చోట్ల ఉన్నాయి. ఆ ఉన్నటువంటి చోట్ల ఎవరికి ఎక్కడ రుణం ఉందో, ఏ రుణానుబంధం ఉందో ఆ రుణానుబంధం ఉన్నటువంటి ప్రాంతానికే మనం వెళ్తాం. ఈరోజు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే వరాల సాయి మందిరం నిర్మించబడ్డటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అంత ఎమోషన్ కనెక్టివిటీ మందిరంతో ఉండదు వాళ్ళకు. వాళ్ళు దీన్ని ఒక సాధారణమైనటువంటి బాబా మందిరంగా చూస్తారు. కానీ దూర ప్రాంతాల్లో ఉండి వరాల సాయి పట్ల ప్రేమను పెంచుకున్నటువంటి మీరు అందరూ ఉన్నారు చూసారా. కువైట్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. మీ అందరికీ ఎందుకు ఈ కనెక్టివిటీ అంటే రుణం, ఈ నేలతో ఉన్న రుణం. అందుకనే ఈ రుణం ఉన్నటువంటి చోట ఆయన వెలిశాడు. వెలిసి మనందరినీ కూడా ఒక మంచి కార్యం కోసం మనందరినీ కూడా కలుపుతున్నారనేటువంటి దాన్ని మనం ఈ సందర్భంగా గుర్తించుకోవాలి. ఊరికనే ఒక ప్రాంతం పట్ల ప్రేమ మనకు కలగదు. ఊరికనే ఒక పుణ్యస్థలాన్ని మనం దర్శించలేం. ఈరోజు ఇక్కడ వరాల సాయి నిలవై ఉన్నాడు కాబట్టి ఇది పరమ పావనమైనటువంటి పుణ్యక్షేత్రంగా, పుణ్యస్థలిగా ఇది వెలుగొందుతుంది. ఈ నేలతో ఉన్నటువంటి రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఒక తాటి మీదికి ఆయన తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే మనం అందరము కూడా ఆ రుణానుబంధాన్ని గుర్తెరిగి ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వరాల సాయి పట్ల మనందరము కూడా భక్తిని, విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్లకు ఫలితం దక్కకుండా ఉండదు. వరాల సాయి వార్షికోత్సవం సందర్భంగా మనం 52 గురువారాల పూజ, ఈ 52 గురువారాల పూజ గురించి కూడా నేను ఈరోజు మీకు కూలంకుషంగా చెప్తాను. చాలామంది మీకు తెలియకుండానే మీరు ఎంత గొప్ప పుణ్యకార్యంలో పాల్గొంటున్నారో తెలుసా? వరాల సాయి మందిర వార్షికోత్సవం నుంచి మళ్ళీ వార్షికోత్సవం వరకు 52 గురువారాలకు 2501 రూపాయి దక్షిణ మనం పెట్టి ప్రతి గురువారం కూడా మీ గోత్రనామాలతోటి ఇక్కడ పూజ జరుగుతుంది. ఇది ఎంత గొప్ప విషయమో తెలుసా? మీరు దీన్ని 52 గురువారాల పూజగా ఇక్కడ గోత్రనామాలతో ప్రతి వారం కూడా మేము గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా, మేము మరిచిపోయినా ఇక్కడ పూజ జరుగుతుందని అనుకుంటారు. ఇది మాత్రమే కాదు, ఇంకో గొప్ప విషయం ఉంది. మీరు సమర్పించేటువంటి ఆ 52 గురువారాల పూజ దక్షిణ ఎంత గొప్పగా సద్వినియోగం అవుతుందో తెలుసా? మీరు ఈ మందిర నిర్వహణ కంటే ఒక సంవత్సరం మందిర నిర్వహణకు మీ వంతుగా మీరు దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీరందరూ కూడా వరాల సాయి మందిర నిర్వహణలో మీరు భాగస్వాములు. మనం కట్టేది ఎంత? 45 రూపాయలు ప్రతి వారానికి. 52 వారాలకు లెక్కించుకుంటే 2500. కానీ ఎంత గొప్ప అవకాశాన్ని బాబా ఇచ్చారు. మనందరం మందిరాలు కట్టగలుగుతామా? కట్టినా మనం మెయింటైన్ చేయగలుగుతామా? కానీ తన అద్భుతమైనటువంటి ఒక మందిరాన్ని నిర్మించుకొని, అన్ని మందిరాల్లాగా కాకుండా ఇక్కడ అద్వితీయమైనటువంటి తత్వబోధ జరిగేటువంటి మందిరంగా దీన్ని ఆయన మలుచుకొని, ఆ మందిరం ఒక సంవత్సర నిర్వహణలో మనము కూడా పరోక్షంగా భాగస్వాముల్ని చేశారంటే ఇంతకు మించినటువంటి అదృష్టం మనకి ఏముంటుంది?
చాలామంది ఇది కేవలం పూజ అనుకుంటారు. దయచేసి ఇది పూజ కాదు. చాలామంది కొత్తగా సాయి టీవీ చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నేను చెప్పేది ఒక్కటే, మీకు గొప్ప అదృష్టాన్ని బాబా ఇస్తున్నాడు 52 గురువారాల పూజ ద్వారా. ఈ మందిర నిర్వహణలో మీరు కూడా ఒక భాగస్వామి అవుతున్నారు. మన జీవితంలో అందరికీ మందిరాలు నిర్వహించేటువంటి అదృష్టం కలగదు. కానీ బాబా ఈ నేలతో రుణానుబంధం ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా తన మందిరంలో ఒక సంవత్సర మందిర నిర్వహణలో భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నారు. దీన్ని మీ జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఒక మందిర నిర్వహణ ఒక 2500 కడితే ఆ మందిర నిర్వహణలో భాగస్వామ్యం కావడం అనేటువంటిది అసలు అసంభవమైనటువంటి విషయం. కానీ బాబా అసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యం ఇక్కడ చేస్తున్నారు. ఇది వరాల సాయి మందిరం యొక్క ప్రత్యేకత. అంతేకాదు, ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం, ప్రతి ఉత్సవం కూడా 52 గురువారాల పూజలో పాల్గొన్నటువంటి వాళ్ళు చాలామంది వివాహము, ఉద్యోగము, ఉన్నత చదువులు, ఆరోగ్యం, నిజంగా ఆరోగ్యం అనేటువంటిది ఎంతగా ఇక్కడ బాబా అనుగ్రహిస్తారంటే అనేక మంది రోగపీడలతో బాధపడేటువంటి వాళ్ళు 52 గురువారాల పూజలో పాల్గొంటే వాళ్ళకి ఎప్పుడూ లేనటువంటి ఒక స్వాంతన బాబా కలిగించారు. ఉన్నత చదువుల కోసం ఒక తల్లి తన కొడుకు మెడిసిన్లో పీజీ సీటు, ఫ్రీ సీట్ రావాలని చెప్పి 52 గురువారాల పూజకు ఆవిడ దక్షిణ సమర్పించింది. విచిత్రం ఏమిటంటే మరలా సంవత్సరం వచ్చి ఆవిడ 52 గురువారాల దక్షిణ సమర్పించి చెప్పినటువంటి విషయం ఏమిటంటే, మావాడికి ఫ్రీ సీట్ రావడం అసాధ్యము, చివరికి ఒక సీటు దానికి 2 పోటీ పడుతున్నారు ఆ స్పెషలైజేషన్కు. కానీ ఎందుకో తెలియదు, పోటీ పడ్డటువంటి అబ్బాయి తనకు తానుగా తప్పుకొని వేరే స్పెషలైజేషన్కి వెళ్ళిపోయారు. దాంతో మా వాడికి సీట్ కన్ఫామ్ అయింది. నేను ఒకటే విశ్వసించాను, బాబా ఖచ్చితంగా ఈ 52 గురువారాల పూజ ద్వారా నా బిడ్డకు మేలు చేస్తాడని చెప్పి నేను నమ్మాను. అదే విధంగా జరిగింది అని చెప్పి తల్లి చెప్పింది. ఇట్లా అనేక అద్భుతాలు 52 గురువారాల పూజలు. అంతేకాదు, ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలు, వరాల సాయి ప్రతిష్టాపన తర్వాత ఇక్కడ ఊయల ఉత్సవం చేయడం జరిగింది. ఆ ఊయల ఉత్సవం సందర్భంగా బాబా చెప్పించినటువంటి మాట, ఈ ఊయల ఉత్సవము బిడ్డలు లేని తల్లులకు ఒక స్వాంతన. అంతేకాదు, ఎవరికైతే బిడ్డలు లేరో వారికి బిడ్డలను అనుగ్రహించడానికి బాబా తన ఊయల ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నారని చెప్పాడు. మొదటి ఊయల ఉత్సవానికి ఎక్కడో బెంగళూరులో ఉండి ఆ తల్లి మొక్కుకుందట, బాబా ఎంతోమంది గుడ్రాళ్లకు నువ్వు సంతానాన్ని ఇచ్చావు, నా కోడలకు ఒక బిడ్డను అనుగ్రహించు అని చెప్పి ఆవిడ అడిగిందట. వాళ్ళ బంధువుల్ని ఇక్కడికి పంపించి ఆ సంకల్పంతో ఊయల ఊపి రమ్మందట. సంవత్సరం తిరిగేలోగా 5 సంవత్సరాల నుంచి పిల్లల కోసం ప్రయత్నం చేస్తే ఊయల ఉత్సవం జరిగినటువంటి సంవత్సరం నరకు పండంటి మనవరాలు వాళ్ళకి పుట్టింది. ఎట్లా సాధ్యమైంది? ఇక్కడ విశ్వాసం, ఇక్కడ చేసేటువంటి ప్రతి కార్యం కూడా నిబద్ధతతోటి. ఒక అద్భుతమైనటువంటి విషయం మీకు చెప్తాను. మొదటి ఊయల ఉత్సవం అప్పుడు ప్రతిష్టాపన జరిగిన తర్వాత 21 రోజులకు ఊయల ఉత్సవం చేస్తే మేము బాబా వచ్చిన తర్వాత, ఎందుకంటే ప్రతిష్టాపన అంటే వారి ఆవిర్భావం, ఒక రకంగా వారు జన్మించినట్టు మళ్ళీ ఈ ప్రాంతంలో. ఎందుకంటే అంత సజీవంగా మేము బాబాను చూస్తాం. బాబాను ఆ 21 రోజులు ప్రతిష్టాపన జరిగిన తర్వాత చిన్న పిల్లవాడిని చూసినట్టు చూసాం మేము. అలంకరణ కానీ, బాబాను ముద్దు చేయడం కానీ, ఇంత అందమైనటువంటి రూపం ఏ తల్లి కడుపులో పుడుతుంది? పుట్టదు కదా, అసంభవం కదా, ఆయన ప్రకటితమయ్యాడు కదా అని చెప్పి ఇట్లా రకరకాలుగా 21 రోజులు సరిగ్గా నిద్ర లేదు, సరిగ్గా ఆహారం లేదు, ఆయన చూస్తూ ఉండిపోవాలి. దానికి ఆయన ఎంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చారు తెలుసా? నువ్వు నా బిడ్డ అనుకుంటున్నావు కదా, నన్ను చూడు నేనేం చేస్తాను అని చెప్పి ఊయల ఉత్సవం జరుగుతున్నప్పుడు ఎవరో ఫోటో తీసి పెట్టారు సాయిబంధు. ఆ ఫోటోలో వాహిని గారి యొక్క పొట్ట పైన బాబా పడుకున్నటువంటి, ఆ చెంగులో పడుకున్నటువంటి ఆ దృశ్యం అందులో వచ్చింది. అంటే బాబాకు మన పట్ల ఎంత ప్రేమ కదా, మనం ఏది అనుకుంటే అది ఆయన నిరూపణ చేసేస్తారు. ఆ విధంగా బిడ్డలు లేనటువంటి వాళ్ళకి ఎంతోమందికి బిడ్డలను ఇచ్చారు. శ్రీరామనవమి రోజు షిరిడీలో మనం శ్రీరామ జన్మోత్సవం చేస్తాం కదా, ఆ తర్వాత వచ్చేటువంటి పౌర్ణమికి ఇక్కడ కళ్యాణం చేసేటువంటి వాళ్ళం. ఆ కళ్యాణంలో 2 సంవత్సరాల క్రితము బాగా కావలసినటువంటి సాయి బంధువులు ఆ కళ్యాణంలో కూర్చున్నారు. వాళ్ళకు పిల్లలు లేరు. వాళ్ళ అత్తమ్మకు అచంచలమైనటువంటి విశ్వాసం, ఖచ్చితంగా
అనిల్ సార్ చెప్పాడు, రామ జన్మోత్సవం అంటే బాబా అనేక మందికి బిడ్డలను అనుగ్రహించడం వల్ల చేసినటువంటిది కదా. ఆ రోజు రామ జన్మోత్సవము గోపాలరావు గుండు కొడుకును, అదేవిధంగా ఆ దాము అన్నకు కొడుకులను అనుగ్రహించినందుకు కదా ఆ రోజు ఆ పండుగ అంత ఘనంగా వాళ్ళు చేశారు. కాబట్టి వరాల సాయి మందిరంలో శ్రీరామ కళ్యాణం చేస్తే నా కోడలు ఖచ్చితంగా బిడ్డలు పుడతారని చెప్పి ఆ విశ్వాసంతో వచ్చింది. ఎంత ఆశ్చర్యం అంటే సంవత్సరం లోపు వాళ్లకు బిడ్డ కలిగింది. నిజంగా ఇదంతా కూడా ఒక అద్భుతం. ఆ అద్భుతం వెనకాల దాగి ఉన్నదే విశ్వాసం. ఆ విశ్వాసం మనలో ఉంటే 100% వరాల సాయి మందిరంలో జరగనటువంటిది ఏమీ ఉండదు. అంత అద్భుతమైనటువంటి మహిమ కలిగినటువంటి మందిరం వరాల సాయి మందిరం. సాయి టీవీ ప్రారంభమైన కొత్తలో అంత ఉండేది కాదు. కానీ సాయి టీవీకి ఒక బాబా మూర్తి సాయిమాత రూపంలో తానే స్వయంగా వచ్చి అక్కడ కొలువై ఉన్నారు. ఆ మూర్తిని చూసినప్పుడల్లా, బాబా గారిని చూసినప్పుడల్లా సిగ్గేసేది. బాబా, నీకు ఒక సొంత ఆవాసం లేకుండా ఒక కిరాయి ఇంట్లో పెట్టుకున్నామే, ఎందుకు బాబా నీకు ఒక ఆవాసం ఉండకూడదు? ఇంతమందికి ఎంతో గొప్ప ఉపశమనాన్ని, ఎంతో గొప్ప ఆనందాన్ని పంచుతున్నటువంటి సాయి టీవీకి ఎందుకు బాబా ఒక సొంత ఆవాసం ఉండకూడదు అని చెప్పి అడిగినప్పుడు, చేతిలో డబ్బు లేకపోయినా కేవలం 1 లక్ష 2 లక్షలు చేతిలో పట్టుకొని భూమికి, అంటే మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ భూమి కొనుగోలు కోసం ఇచ్చాం. ఆ రోజు చాలా భయం వేసింది, ఏ విధంగా మనం పూర్తి డబ్బు కట్టగలుగుతాం. కానీ ఆ రోజు 11,000 రూపాయల గజం, ఇక్కడ 11,000 రూపాయల గజము 300 గజాలు కొన్నాము, ఒక్క 300 మంది సహాయం చేయండి అని చెప్పి అడిగితే అసలు ఎంతో ప్రేమతో, ముఖ్యంగా ఈ 11,000 రూపాయల దక్షిణలో 90% ఎవరివో తెలుసా? సాధారణ మధ్యతరగతి కుటుంబంలో భర్త ఇచ్చినటువంటి డబ్బులను పోగు చేసుకొని రూపాయి కూడబెట్టుకున్నటువంటి డబ్బు, ఓ పండగకు ఓ చీర కొనుక్కోకుండా ఆపినటువంటి డబ్బు, ఆ డబ్బు ఈ భూమి కొనుగోలు చేయడానికి కొన్ని వందల మంది తల్లుల యొక్క త్యాగానికి ఈ నేల ఒక ప్రతిరూపం అన్నమాట. ప్రేమ అనేటువంటి దాన్ని రూపంలోకి తీసుకొస్తే ఎలా ఉంటుందంటే వరాల సాయి మందిరంలాగా ఉంటుంది. ఎందుకంటే ఒక మందిరాన్ని నిర్మించాలంటే మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, దక్షిణలను సేకరించడానికి ఇంటింటికి వెళ్తాం, రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి మీరు ఫలానాది ఇస్తే మీ నామాన్ని శిలాఫలకం పైన చెక్కిస్తామని చెప్పి అంటారు. ఇట్లా రకరకాలుగా ప్రయత్నం చేస్తే కొన్ని సంవత్సరాలకు కానీ అది కార్యరూపంలోకి రాదు. కానీ బాబా కేవలం ఒక 6-7 నెలల సమయంలోనే ఈ భూమి కొనుగోలుకు కావలసినటువంటి డబ్బునంతా కూడా, అది కూడా ప్రేమపూర్వకమైనటువంటిది, నిజాయితీతో కూడినటువంటి డబ్బు. ఎక్కడా కూడా మేము 11,000 రూపాయలకు మించి ఎవరి దగ్గర మేము డబ్బు తీసుకున్నటువంటి దాఖలాలు చాలా తక్కువ. ఎవరైనా ప్రేమతో ఇస్తే ఇది ఒకరి పేరు మీద కాదు, మీ ఇంట్లో 4 పేరు మీద ఒక్కో గజానికి అని చెప్పి 50,000 60,000 అట్లా ఇస్తే అలా డివైడ్ చేసి ఇచ్చాం. ఎందుకంటే ఇందులో అందరి భాగస్వామ్యం ఉండాలని చెప్పి. అందుకనే బాబా దీనికోసము ప్రేమ కలిగినటువంటి తల్లుల నుండే దక్షిణ సేకరించారు. అందుకనే వరాల సాయి పాటలో నేను రాసినటువంటి ఆ 2 లైన్లు కూడా, ఆడబిడ్డల అనురాగమే ఆలయమైంది, వారి ప్రేమయే ఇక్కడ మూర్తిగా వారు ఇక్కడ కూర్చున్నారని చెప్పి. ఎస్, ఇది వాస్తవం. ఇందులో తల్లుల ప్రేమ దాగి ఉంది. ఎందుకంటే బాబాకు ఆడబిడ్డలన్నా తల్లులన్నా ఒక పక్షపాతంతో ఉంటారు. నిజంగా ఈరోజు బాబా మార్గంలో వ్యవస్థలు నడుస్తున్నాయంటే ఆడబిడ్డల యొక్క త్యాగమే అందులో దాగి ఉంది. ఆడబిడ్డల యొక్క ప్రేరణ లేకపోతే మగవాళ్ళు ₹1 దక్షిణ కూడా ఇక్కడ ఇవ్వలేరు. ప్రేమగా అడుగుతారు, మనకింత న్యాయం చేశాడు, ఇంతగా మనల్ని ఆదుకున్నాడు, బాబాకు వచ్చిన దాంట్లో రూపాయి తీద్దామని చెప్పి ఇంట్లో ఆలోచన చేసేవాళ్ళు కేవలం స్త్రీమూర్తులు మాత్రమే. నేను చాలా గర్వంగా చెప్తాను, ఈరోజు సాయి టీవీ వ్యవస్థ నడవడానికి కూడా 100% మంది స్త్రీమూర్తులే కారణం. వారు భర్త ఇచ్చినటువంటి డబ్బును దాచుకుంటారా, లేకపోతే ఏదైనా త్యాగం చేస్తారా తెలియదు. ఇక్కడ 52 గురువారాల పూజ జరుగుతుంది అని అంటే అసలు ఈ పూజకు సంబంధించినటువంటి ప్రస్తావన మేము తేకముందే ఒకరిద్దరు చెల్లెళ్ళు 52 గురువారాల పూజ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు వార్షికోత్సవం వస్తుంది అని వాకప్ చేసి, ఎందుకంటే డబ్బు దాచిపెట్టుకోవాలిగా మరి,
ఆ సమయానికి లేకపోతే ఎలా అని చెప్పి అప్పటి నుంచే ప్లాన్ చేసుకొని, ఒక నెల 2 నెలల నుంచి ప్లాన్ చేసుకొని 52 గురువారాల పూజకు దక్షిణ సమర్పిస్తారు. అయితే ఒకప్పటి పరిస్థితి వేరు. ఒక 2-3 సంవత్సరాల క్రితం కనీసం 52 గురువారాల పూజలో ఒక 400 మంది అయినా దీంట్లో భాగస్వాములు అయ్యేవారు. ఈరోజు విచిత్రం ఏంటంటే ఈరోజు వరకు కూడా 100 మంది కూడా 52 గురువారాల పూజకు దక్షిణ సమర్పించలేకపోయారు. అంటే మనలో బాబా పట్ల ప్రేమ తగ్గుతుందా ఏమిటి అనేటువంటి ఒక సంశయం కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, జీవితంలో వరాల సాయి మందిరంలో 52 గురువారాల పూజకు ప్రతి సంవత్సరం మీరు కడుతున్నారంటే మీరు జీవించినంత కాలం ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకొని కట్టండి. సచ్చరితలో చెప్పబడుతుంది, గురుగృహ నివాసం, గురు సాంగత్యం లభించడం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటి విషయం. కానీ మనకు తెలియకుండానే ఈరోజు మనము సాయి బాబా అనేటువంటి సద్గురువు యొక్క గురుగృహ నివాసం, దాంతోపాటు గురుగృహ నిర్వహణ, అంటే 52 గురువారాల పూజకు మనం దక్షిణ సమర్పించామంటే దాని అర్థం ఏమిటి? గురుగృహ నివాస బాధ్యతను మనం తీసుకున్నామని చెప్పి గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందరూ కూడా దయచేసి ఆలోచించండి. ఒక మందిర నిర్మాణంలో 1 సంవత్సరం పాటు భాగస్వామ్యం కావడం, అది కూడా వారానికి ఒక 45-46 రూపాయలు ఖర్చు అంతే. మనకు ఎన్నో వందల వేల రూపాయలు చాలా ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ ఒక పుణ్యకార్యానికి, ఒక మందిర నిర్వహణకు మనం వెచ్చించడం అనేటువంటిది మనకు పూర్వజన్మ సుకృతం ద్వారా లభించినటువంటిది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో వరాల సాయి వైభవం గురించి మనం మాట్లాడుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. 52 గురువారాల సాయి దివ్య పూజ జనవరి 23 శుక్రవారం వసంత పంచమి శ్రీ వరాల సాయి మందిర 6వ వార్షికోత్సవం. శ్రీ వరాల సాయి 6వ వార్షికోత్సవం నుండి ఏడాది పాటు 52 గురువారాలు భక్తుల గోత్ర నామాలతో సాయి దివ్య పూజ. 52 గురువారాల పూజలో పాల్గొనే భక్తులు పూజా దక్షిణ 2501 రూపాయలు జనవరి 22వ తేదీలోపు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. జనవరి 29 గురువారం నుండి ఏడాది పాటు ప్రతి గురువారం భక్తుల గోత్ర నామాలతో సాయి దివ్య పూజ నిర్వహించబడును. 52 గురువారాల పూజా దక్షిణ 2501 రూపాయలు జనవరి 22వ తేదీలోపు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో చెల్లించాలి. మీ గోత్రనామాలను 9010084299 నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించాలి. వివరాల కోసం 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.